వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యం చూసుకున్నట్లయితే రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి ఒక అనిశ్చితి, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి రాబోయేటువంటి విజయం అన్నట్టుగా ప్రజల అభిప్రాయం. సో వీటన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు, ప్రముఖ అనలిస్ట్. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఎన్నికల కోడ్ మనకి ఫిబ్రవరి ఎండింగ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. మార్చిలో ఎగ్జామ్స్ అవుతాయి, ఏప్రిల్లో ఎన్నికలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు చూస్తే ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య కానీ, లేదంటే గోపాల్ కానీ, ఇలాంటి చాలామంది వచ్చి ఆయన అయిపోయారు. రేపన్న రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి చేరేటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి, లేదంటే రాజకీయ సన్యాసం అని వీళ్ళందరికీ ఇంకా కొంతమంది ఉండవల్లి అరుణ్ కుమార్ లాగా రాజకీయ సన్యాసం తీసుకుని ఆయన మాట్లాడగలుగుతున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు, మిగతా వాళ్ళు మౌనంగా ఉంటారు. ఇంకా చాలామంది కాంగ్రెస్లో పోతారు, టీడీపీ ఎక్కడ అవకాశం ఉంటే పోతారు. మిగతా వాళ్ళు ఇక అక్కడే పడి ఉంటారు. ఏం చేస్తారు, గబ్బిలాలు ఏం చేస్తాయి. కాంగ్రెస్ కి పునర్వైభవం వచ్చే అవకాశం ఉందంటే అంటే ఇప్పుడున్న పరిస్థితి చూసుకున్నప్పుడు కాంగ్రెస్కి పునర్వైభవం వచ్చినా రాకపోయినా ఊపు ఉత్సాహం వస్తాయి. వెంటిలేటర్ మీద ఉన్నవాడికి ఆక్సిజన్ తీసేసి పర్లేదండి మీరు చికిత్స చేసుకుంటే చాలు, ఆక్సిజన్ అవసరం లేదు ఇక్కడ, మీరు బాగానే ఉంది ఇప్పుడు అని చెప్పినట్టు అనమాట. కాబట్టి వాళ్ళకి షర్మిల గారు రావడం కానీ, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ, జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే కదా, నాయకులు కానీ కేడర్ కానీ, సానుభూతి వాళ్ళ ఓటు బ్యాంకే కాంగ్రెస్ ఓటు బ్యాంక్. వాళ్ళందరూ కూడా పునరాలోచనలో పడి టీడీపీకి వెయ్యలేని వాళ్ళు అధికారంలోకి ఎవరెత్తారో చూసుకుని వాళ్ళకి ఎత్తారు ఓట్లు, లేదా అధికారంలోకి వచ్చినా రాపోయినా ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి ఓటు వేయకూడదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా వేయలేక ఓటు కాంగ్రెస్ వైపు వెళ్తారు. కాబట్టి కాంగ్రెస్ డెఫినెట్గా గణనీయమైన ఓట్లు చేర్చొచ్చు, బేసిక్ ఓట్ బ్యాంకులో చేరుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు డైరెక్ట్గా ఎవరికి వెళ్తారో వాళ్ళకి పోతుంది. సో ఓవరాల్గా లాస్ట్ టైం ఏదైతే తగ్గిందో మొత్తం తెలుగుదేశం జనసేన కూటమికి వెళ్ళడం, తెలుగుదేశం జనసేన కూటమికి 60+ షేరింగ్ ఉంటుంది ఓట్లో. ఓట్ షేరింగ్ వీళ్ళగా డిజాస్టర్ మామూలుగా ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ డిజిట్, నేను నిన్న మొన్నటి దాకా సింగిల్ డిజిట్లో హైయెస్ట్ నెంబర్ 9 అనుకునేవాడిని. అంతకన్నా తగ్గితే కూడా ఆశ్చర్యపోకలేదు. తగ్గే అవకాశాలు ఉన్నాయండి ఖచ్చితంగా. అంటే క్యాండిడేట్స్ ని కొత్త వాళ్ళని మారుస్తున్నాము, 89 మందికి ఎంతమందికి బీసీ సామాజిక వర్గానికి ఇస్తున్నాము. అసలు మీరు మొత్తం బీసీలకు ఇచ్చిన ఓడిపోతాడు. సో ఇక వైఎస్ఆర్సీపీ పని అయిపోయినట్టే. ఇప్పుడు టికెట్లు బీసీలకు ఇచ్చి పెత్తనం నేను చేస్తున్నాడు అనేటువంటి చూశారు కదా, నమ్మాలి కదా. కరెక్ట్. నీ విశ్వసనీయత విలువలు అన్నీ కూడా అయిపోయినాయి. నువ్వు వచ్చి మోసగాడని అర్థమైపోయిన తర్వాత నువ్వేం చేస్తే కూడా నమ్మరు, నువ్వు నిజం మాట్లాడితే కూడా నమ్మరు. ఇప్పుడు నానా పులి కథలాగే ఉంటుంది. నువ్వేం చెప్పొచ్చో ఏం చేసావు స్పష్టంగా తెలుస్తుంది కదా. ఇక ఇప్పుడు ఈ ఎన్నికలు మాత్రం కులం మతం ప్రాంతం ఏది చూడరండి. బాబోయ్ చంద్రబాబు నువ్వు రావాయి బాబు అన్నారు అంతే, ఇక వేరే ఆలోచనే లేదండి. ఎందుకు పర్టికులర్గా చంద్రబాబు? ఎందుకంటే వయసు అయిపోయింది ఆయనకి, దాదాపు 72 సంవత్సరాల పైచిలుకు. పవన్ కళ్యాణ్ చూస్తేనేమో ఒక 50 సంవత్సరాల పైచిలుకున్నారు. లోకేష్ ఏమో యువకుడు, 40 సంవత్సరాల యువకుడు. యువగడం పాదయాత్ర చాలా సక్సెస్ చేశాడు. అంటే జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీలో కొంతమంది కానీ మాట్లాడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి సారథ్యం అంటే ఆయన సూచనలు సలహాలు ఇస్తుంటే ఒక పక్క నుంచి పవన్ కళ్యాణ్, ఇంకో పక్క నుంచి లోకేష్ ఈ యంత్రాంగం మొత్తం నడిపిస్తే బాగుంటుంది కదా అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ని మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళకి ఆయనే సమాధానం చెప్పాడు. కానీ ఇంకా చాలామంది ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముఖ్యమంత్రిని పవన్ ఎందుకు చేయకూడదు అన్నటువంటిది తీసుకొస్తున్నారు. దానికి మీరే ఉంటారు. టీడీపీ వాళ్ళు సచిన చేయరండి, ఎందుకు చేయాలి? టీడీపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. మేమైతే చంద్రబాబు రావాలని కోరుకుంటాం. పవన్ కళ్యాణ్ ఇంకా అనుభవం సాధించాలి. పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన పొత్తు లేకుండా గెలవలేకపోయిన పరిస్థితి చూసాం. ఇప్పుడు ఆయన గెలవడం కోసం, ఆయన ఉనికిని కాపాడుకోవడం కోసం టీడీపీతో వచ్చాడు. మంచి టైం దొరికింది ఆయనకి, మంచి అవకాశం వచ్చింది. ఈ జైల్లో ఉండడం చూసాడు, బయట కనిపించడానికి అతనికి అండగా ఉన్నట్టు చెప్తున్నాడు. కానీ వాళ్ళదే మేలు, ఉభయతారకం అది. ఆయన వచ్చాడు, అందరూ మెచ్చుకున్నారు. ముందు ఆయన పార్టీని పటిష్టపరుచుకుని నెక్స్ట్ 10 ఏళ్ళ తర్వాత అన్నాడు ఆయన, 10 ఏళ్ళు ఉంటాను ఈ పొత్తులు ఉండాలంటున్నాడు. దాని అర్థమేంటి, 10 ఏళ్ళ తర్వాత నేనేరా బాబు, 10 ఏళ్ళు పార్టీని బిల్డప్ చేసుకుంది. ఈ లోపల జై అంటే కాదు ఓట్లు వేయాలని చెప్తున్నాడు. అది అర్థం చేసుకుని మాట్లాడాలి. ఎవరన్నా పవన్ కళ్యాణ్ సీఎం అన్నాడంటే ఈ టర్మ్లో వాడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అతను ఓడిపోవాలని కోరుకునేవాడానికి లెక్క. అతని ప్రేమాభిమానంలో వాడు ఎవడో కోరుకోడు. కానీ బుర్రా బుద్ధి వివేకం విచక్షణ ఉన్నవాడు పవన్ కళ్యాణ్ సీఎం అని మాట్లాడేప్పుడు. ఎందుకంటే రాష్ట్రం మూడు ఎలాగ ఉంది, పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ ఏంటి, అతను 4 ఏళ్ళు ఏం చేశాడు,
ఇప్పుడు ఎన్నికలు కలిసి వెళ్తున్నాడు, అతను చెప్పిన మాట ఏంటి, ఓట్లు చేయాలని అన్నాడు. నువ్వు చెప్పిందే చెయ్యి, తర్వాత ప్రజలు ఆలోచిస్తారు. నువ్వు అందరివాడిగా కావాలి, ఒక సామాజిక వర్గానికి చెందినవాడిగా ఉండకూడదు. అది ఆయన ఉండకూడదు అనుకుంటున్నాడు, ఆయన పద్ధతిగా ఉన్నాడు. కానీ మిగతా వాళ్ళు అగ్గి పెడుతున్నారు మాకు, హరిరామ్ చౌకీలు అటువంటి కట్టండి. వాళ్ళందరూ వదిలించుకోవాలి. ఆయన కరెక్ట్. వదిలించుకోకపోతే ఇప్పుడు చంద్రబాబు గారిని కొంతమంది వదిలించుకోవాలి, పక్క పక్కన వాళ్ళు వదిలించుకోలేదు, వాళ్ళు నష్టం చేస్తారు. ఆయన వదిలించుకున్నాడు చంద్రబాబు గారు. ఆయన ఏమనుకుంటున్నాడు అది చేస్తున్నాడు. ఇప్పుడు బీజేపీ ఉంది, వీళ్ళిద్దరి మధ్యలో టాటా బిర్లా మధ్యలో లైలా అన్నట్టు బీజేపీ చెప్పని చూస్తుంది. మీకు అలా రానివ్వకూడదు. మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, మేము మీ సపోర్ట్ ఇస్తాం. మీరు ఎందుకంటే బాబు మీ మోకాలు చూస్తే ఎవడు ఓటేయడని చెప్పాలి ముఖం మీద. ఆ మాట చెప్పలేకపోతున్నారు వీళ్ళు. కరెక్ట్. కారణం ఏంటి, వాళ్ళ చేతిలో సిస్టమ్ ఉంది, పోలీసు వాళ్ళు ఉంటారు, వ్యవస్థను గ్రిప్ పెట్టుకుని వాళ్ళు రోజు గదిలో పాడేసి చేసుకుంటున్నారు. దాన్ని అందుచేత వాళ్ళు ఏం చేయలేరు. న్యాయ వ్యవస్థల మీద కూడా అనుమానం వచ్చేలా చేశారు. రాష్ట్ర ప్రజలకి చాలా తీవ్ర ఆగ్రహం ఉంది బీజేపీ మీద. వాళ్ళతో ఎవరుంటే వాళ్ళకి నష్టపోతారనేటువంటి ఆలోచన ఉంది అందరికీ. కాబట్టి మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోవాలి. అవాయిడ్ చేసుకోలేని పరిస్థితిలో కొన్ని సీట్లు వదులుకోవడానికి సిద్ధపడాలి. కరెక్ట్. బీజేపీని తప్పని పరిస్థితిలో పెట్టుకున్నారు వీళ్ళు. బీజేపీ ఉన్న చోట్ల కాంగ్రెస్ నెగ్గేస్తుంది. అది బీజేపీ వాళ్ళు చెప్పాలి వివరించి. మేము పెట్టుకుంటామండి మిమ్మల్ని పొత్తులోను, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మీరు కోర్టు కేసులన్నీ రిజర్వ్లో ఉన్నాయి, మీరు ఎలక్షన్ కమిషన్ మీ చేతిలో ఉంది, మీరు ఏమైనా చేసేయగలరు. ఆర్మణి పెట్లు వాయించేస్తారు రేపు పొద్దున్న ఈవీఎం మిషన్లను. కాబట్టి మాకు తప్పక మిమ్మల్ని పెట్టుకుంటాం భయవేసి. కానీ మీకు ఇచ్చిన సీట్లో కాంగ్రెస్ వాళ్ళు గెలిచేస్తే మాది బాధ్యత కాదు, అనవసరంగా కాంగ్రెస్ని మీరే బతికించిన వాళ్ళు అవుతారు, జాగ్రత్తగా చూసుకుంటే ఒక్క మాట చెప్తే వాళ్ళు సెట్ అయిపోతారు.